పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి జరిగిన ఘటన మనం చూస్తూనే ఉన్నాం. అది చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది అది డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిగిందని కూడా కొంతమంది అంటున్నారు. మన దగ్గర ఇప్పుడు బాబురావు సార్ ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అందరూ ఇప్పుడు చూసుకున్నట్లయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి ఘటన అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, చర్చ జరుగుతుంది సార్ రెండు రాష్ట్రాల్లో కూడా. అయితే కొంతమంది ఏమో హత్య అంటున్నారు, కొంతమంది ఏమో దానికి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిగింది అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు సార్? రెండు కరెక్ట్ కాదంటాను నేను. అది ఏం జరిగిందని చెప్పాల్సింది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్తున్నారు. అందరూ కూడా దాన్ని హత్య అంటున్నారు, అందరు పాస్టర్లు కూడా దాన్ని హత్య చేశారు, ఎవరు చేశారో తెలియదు, దాన్ని కనుక్కోవాలని కూడా కొంతమంది అంటున్నారు. హత్య చేశారు అని చెప్తే అది తప్పు, హత్య జరిగిందేమోనని అనుమానం అని చెప్తాం, అది కరెక్ట్. వాళ్ళు అనుమానిస్తున్నారంటే అనుమానం ఉంటది, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను చూసుకొని ఆయనకు వ్యక్తిగతంగా కొంతమంది థ్రెడ్ చేశారు అన్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో అయితే జరిగి ఉంటదేమో అని అనుమానం వ్యక్తం చేయడం వేరు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమనుకుంటున్నారు సార్? మీకు తెలుసు సార్? అర్థమే. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటూ ఏముండదు. నాకు పోలీసులు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారో అదే నేను చెప్పేది ఏంటంటే అనుమానించటం అనేది సహజం. అయితే అది హత్యే అని చెప్పటానికి వాళ్ళు ఏదేదో ప్రయత్నం చేయడం తప్పు. యూట్యూబర్లు తత్కాలం దీన్ని ఆపివేయాలి, యూట్యూబర్లు కానీ ఇంకా వేరే ఛానల్స్ కానీ. ఆ తర్వాత దాన్ని అది కాదు తాగిపోయి యాక్సిడెంట్ చేసి చనిపోయాడని చెప్పేసి ఆయన్ని ఒక పెద్ద తాగుబోతుగా ప్రస్తుతించడానికి యువతల వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతా కూడా చాలా శుద్ధ తప్పు. ఇప్పుడు జరుగుతున్న గడిచిన కొన్ని రోజుల్లో కూడా అందరూ అదే సీసీటీవీ ఫుటేజ్లలో వచ్చిన మైన్ షాప్ కాడ కావచ్చు, అలాగే టోల్ గేట్ దగ్గర కూడా కావచ్చు, అవే చూపిస్తున్నారు, అదే బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. అది చేయకూడదు. ఎందుకు చేస్తున్నారు? మీరు చేయకుండా ఉండండి. మీరు మీ వీడియోలో చూపించబాకండి, మీ టీవీలో చూపించబాకండి. ఎందుకంటే దానికి ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు చేశారు, ఎందుకు ట్రోల్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవాల్సింది పోలీసులు, ఇది కరెక్ట్ అని చెప్పాల్సింది పోలీసులు చేయాల్సింది పోయి మీరు చేస్తారు కూర్చొని ఇంకా పోలీసులు ఏం చేస్తారు? ఇంకా అంటే మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదో పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు రెండు వైపులో కూడా. నేను వాళ్ళని వీళ్ళని ఏమంటలేదు, అందరూ ఎవరు చేసినా ఇది తప్పు. ఎందుకంటే ఇది కేవలం మత ద్వేషాలను రెచ్చగొట్టడానికి, మత సామరస్యానికి భంగం కలిగించడానికి, ప్రజల మధ్యలో మతాల పేరుతో చిచ్చు పెట్టడానికి మాత్రమే ఇది ప్రయత్నం చేస్తున్నారు. మీరు తత్కాలం దీన్ని మానేయాలి. ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకొని వీళ్ళందరూ ఇలాంటి ఛానల్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ప్రొసీడ్ చేయాలి. అంటే మనం చూసుకున్నట్లయితే పాస్టర్లు కొంతమంది చూసుకున్నట్లయితే అంటే ఎవరన్నా ఇప్పుడు చర్చిలో జరుగుతున్న ప్రార్థనలో కావచ్చు, డైరెక్ట్ గా బాగు చేస్తాము, ఇంట్లో హెల్త్ బాగు చేస్తాం అని చెప్పడం కానీ, జాబులు ఇప్పిస్తామని చెప్పడం కానీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అవి దానికి మీరు ఏం చెప్తారు? అది ప్రస్తుతం ఉన్న ప్రెస్ మీట్ కి సంబంధించింది కాదు. దాని గురించి కూడా మాట్లాడితే అయిపోతుంది, దానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి. అయిపోద్దా? క్లారిటీ ఉండాలి. ఏమైపోద్ది? అన్ని మతాల్లో చేస్తా ఉన్నారు. ఇక మేము బాగు చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, అది చేపిస్తాం, ఇది చేపిస్తాం, మీరు నమ్మబాకండి. ఎందుకు నమ్ముతారు మీరు? ఎవరైనా నమ్మాల్సిన అవసరం, అది ఎవరు చేసినా కానీ తప్పే. కరెక్ట్నా? సో దేవుడిగా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయనకున్నటువంటి దేవత్వాన్ని బట్టి మనుషులు రావాలి తప్పితే మీరేదో పైనుంచి నేను అంతా తీసి చూపిస్తాను, పెట్టెలు డబ్బులు తెప్పిస్తానంటే నమ్మద్దు. ఎవరు చెప్పినా కానీ. అదే బాబాలు లేరా? ఎంతమంది బాబాలు లేరు? మీరు నార్త్ ఇండియాలో పనిచేస్తాను. రోజు మా ఆఫీస్కి వస్తూ ఉంటారు ఒక బాబా. ఎవరో వచ్చే వీపు తీసుకొని బొట్టు పెట్టేసి నీకు అదే పోతుంది ఇదే పోతుందని చెప్తారు. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే చాలా మంది నిజమైనటువంటి సేవకులు కూడా ఉన్నారు. అటు కానీ ఇటు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వండి. ఎవరికైనా మీకు అలా అనిపిస్తే దాన్ని నమ్మబాకండి. ఓకే, గడిచి వారం రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక కొలికి రాకుండా పోయింది, పోస్ట్ మార్టం కూడా అయింది. దాని గురించి ఎలాంటి సందేశం కూడా ఇవ్వలేదు అన్నమాట పోలీసులు. దానికి మీరు ఏం చెప్తారు? పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇదిగో ఈ రోజుల్లో చేయాలి, వారం రోజుల్లో చేయాలి, 4 రోజుల్లో చేయాలి అనేటువంటి చట్టబద్ధమైనటువంటి ఎలాంటి నిబంధన లేదు. పోలీసులకి ఈ కేసు ఒక్కటే పని కాదు, అర్థమైంది? అనేకమైన కేసులు ఉంటాయి. ఒక కేసు మేము డీల్ చేస్తూ ఉంటాం, ఈ లోపల ఇంకో చోట లా అండ్ ఆర్డర్ అవుతుంటే దీన్ని పక్కన పెడతాం, లా అండ్ ఆర్డర్కి వెళ్తూ ఉంటాం. సో పోలీసులు ఇవన్నీ కూడా చూసుకోవాలి. రెండోది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా వాళ్ళు ఏమి ఒక నిర్ధారణకు రాలేరు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు దాంట్లో టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి, ఫారెన్సిక్ రిపోర్ట్స్ రావాలి. ఇంకా వాటన్నిటి కూడా కోరిలేట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎగ్జామ్ చేసుకుంటూ వాళ్ళకు నిష్కర్షకు రావాలి. దానికి టైం పడుతుంది, ఒక నిర్ధారణ చేసుకోవాలని టైం పడుతుంది. దాని మీద నువ్వు చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద అనుమానించడం, లేకపోతే ఎందుకు చేయలేదని చెప్పేశావో అనేక రకాలుగా సోషల్ మీడియాలో విభిన్నమైనటువంటి ప్రకటనలు చేయటం, ఇదంతా కూడా చాలా తప్పు. థ్యాంక్ యూ. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి.
మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.